హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉన్నాను. సో గైస్, ఇప్పటి వరకు మనం చాలా రకాల బిర్యానీలు చేసుకున్నాం అండ్ చాలా వెరైటీస్ అయితే మీకు చేసి చూపెట్టా. బట్ ఈ రోజు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా, చాలా అథెంటిక్గా ఉండే తమిళనాడు దిండిగల్ తలపగట్టి బిర్యానీ నా స్టైల్లో రీక్రియేట్ చేస్తున్నా. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అట్లనే ఇప్పటి వరకు ఎవరైనా మన భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో గైస్, ఇప్పుడు దిండిగల్ తలపగట్టి బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ గా మనం బాస్మతి రైస్ 1 కిలో నానబెట్టుకున్నాం అండ్ 1 కిలో చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దిండిగల్ తలపగట్టి బిర్యానీకి స్పెషల్ మసాలాకి ఎండుమిరపకాయలు, లవంగాలు, స్టోన్ ఫ్లవర్ కొంచెం, ఇలాచి ఒక 10, జావత్రి ఒక పువ్వు అండ్ మిరియాలు ఒక 15, 2 ఇంచెస్ దాల్చని, స్టార్ అనాస్ ఒక 5, 1 టేబుల్ స్పూన్ సోంప్, ఇంకా 50 గ్రామ్స్ క్యాజు, 3 బే లీఫ్. ఈ మసాలాతో మనం స్పెషల్ గా దిండిగల్ తలపగట్టి మసాలా అయితే చేసుకుంటాం. సో గైస్, ముందుగా అయితే మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, టేస్ట్ కి సరిపడంత సాల్ట్, 1/2 కప్ కర్డ్ కూడా యాడ్ చేసుకోండి. సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోండి. సో గైస్, మెయిన్ దిండిగల్ తలపగట్టి బిర్యానీకి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మసాలా ఎంతసేపు ఫ్రై చేసుకుని మిక్సీ పెట్టుకోవాలి మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకోండి ప్యాన్లోని, 3 బే లీఫ్, ఒక 5 స్టార్ అనాస్, ఒక 15+ లవంగా, స్టోన్ ఫ్లవర్ 1/2 ఇంచ్, 2 ఇంచ్ దాల్చని, ఒక 10 ఇలాచి, జావిత్రి 1 టేబుల్ స్పూన్ సోంప్, 50 గ్రామ్స్ క్యాజు అండ్ బ్లాక్ పెప్పర్ ఒక 10 to 15. సో మీడియం ఫ్లేమ్లోని బాగా మసాలా అంతా బర్న్ అయ్యేంత వరకు, ఓవర్గా బర్న్ అవ్వకుండా ఫ్రై చేసుకోండి. సో ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుని ఈ మసాలాని చల్లగా అవ్వగానే మిక్సీలో పౌడర్ కింద మనం ఆడుకోవాలి. సో దిండిగల్ తలపగట్టికి ఈ స్పెషల్ మసాలాని ఈ కన్సిస్టెన్సీలో మీరు మిక్సీ పెట్టుకోవాలి. సో గైస్, ముందుగా అయితే 1 కిలోకి కావాల్సిన బిర్యానీ గిన్నె తీసుకోండి. అందులో కొంచెం గీ యాడ్ చేసుకోండి. అట్లానే ఒక 100 ml ఆయిల్, బే లీఫ్, 2 టీ స్పూన్ల షాహీ జీరా, ఇలాచి ఒక 6, 1 ఇంచ్ దాల్చండి. ఈ మసాలాని గీలో అండ్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. సాంబార్ ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి చీరికలు. ఆనియన్స్ కొంచెం మగ్గుతున్నప్పుడే మనం 1 కిలో చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ తో పాటు చికెన్ ని 6 మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండండి. మసాలాలు 1/2 కప్ టమాటా ప్యూరీ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్. వీటిని చికెన్ పట్టేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకోండి. ఇందాక ఆడి పెట్టుకున్న దిండిగల్ తలపకట్టి మసాలాని చికెన్ తో పాటు ఒక గరిట యాడ్ చేస్తున్నా. ఒక హాఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఈ టైంలో మసాలా అంతా యాడ్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకు చికెన్ ఫ్రై చేసుకోండి. సో 1 కిలో బాస్మతి రైస్ కి 1.5 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్ కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోండి. మూత పెట్టుకుని బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ వాటర్ అయితే బబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు 1 కిలో బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. సో మనం 6 మినిట్స్ వరకు రైస్ని ఉడికించుకోండి మూత పెట్టేసి. 6 మినిట్స్ తర్వాత మనం దమ్ పెడదాం దిండిగల్ తలపగట్టి బిర్యానీని. సో ఆల్మోస్ట్ రైస్ అంతా దగ్గరికి ఉడికిందండి. ఇప్పుడు మనం ప్యాన్ పైన దమ్ పెట్టుకుందాం. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోండి అండ్ లాస్ట్ ఫినిషింగ్ గీని కూడా యాడ్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి 15 మినిట్స్ తర్వాత గుమ్మగుమ్మలాడిపోయి దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ అయితే నా స్టైల్లో రెడీ అయిపోతుంది. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసేసి వెంటనే మీకు ఎట్లా ఉందో చెప్పేస్తా. మీరు ఈ లోపు మన వీడియోకి లైక్ కొట్టేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కొట్టేయండి. సో గైస్, చూసారు కదా దిండిగల్ చికెన్ తలపగట్టి బిర్యానీని. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అథెంటిక్ గా ఫ్లేవర్స్ అన్ని బాగా కుదిరాయి. ఈ రెసిపీ అయితే డీటెయిల్ గా చెప్పాను. మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అట్లనే మన భోజన మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీకు నచ్చిన రెసిపీని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.